ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై రీసెర్చ్ స్టాక్. ఇక్కడ బ్యాంకింగ్ స్టాక్ సంబంధించినటువంటి వివరాలు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. స్టాక్ పేరు వచ్చేసి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ అయితే దీని తాలూకా లో వచ్చేసి 74.80, అలాగే దీని తాలూకా హై వచ్చేసి 79.25. అలాగా నిన్నట దినాన ఇది క్లోజ్ అయింది 79.25 పాయింట్స్ దగ్గర. అయితే దీని తాలూకా 52 వీక్ లో వచ్చేసి 74.80. అయితే దీని తాలూకా 52 వీక్ హై వచ్చేసి 116.50. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ యొక్క స్టాక్ నియరెస్ట్ 52 వీక్ లో స్టేజ్లో ఉన్నది. కానీ అది నిన్న చూసినట్టయితే 75.35 పాయింట్స్ దగ్గర నిన్నటి కన్నా ముందు రోజు క్లోజ్ అయింది. అలాగే దీని తాలూకా వాల్యూమ్ ప్రైస్ వాల్యూమ్ మనం చూసుకున్నట్టయితే 83,12,910 రూపీస్ అనేది ఉంది. అలాగే లోవర్ సర్క్యూట్ దీన్ని మనం చూసుకున్నట్టయితే 62.82, అప్పర్ సర్క్యూట్ మనం చూసుకున్నట్టయితే 94.23. ఫ్రెండ్స్ ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ స్టాక్ తాలూకా ఫండమెంటల్స్ కూడా మనం చూడవచ్చు. మార్కెట్ క్యాప్ వచ్చేసి 8,935 crores ఉంది. ROE వచ్చేసి 10.61% ఉంది. ఇది చాలా మంచి పర్సెంటేజ్ ఫ్రెండ్స్. P/E రేషియో వచ్చేసి 14.10, 14/10 కన్నా చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుంది. EPS TTM 5.57 ఉంది. P/B రేషియో 1.50 ఉంది. డివిడెండ్ ఈల్డ్ కూడా మంచిగా ఇస్తుంది, 1.27% ఇస్తుంది. డివిడెండ్ ఈల్డ్ స్టాక్ కూడా ఇది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ P/E 14.45. అలాగే బుక్ వాల్యూ వచ్చేసి 52.48. బుక్ వాల్యూ చాలా బాగుంది. బుక్ వాల్యూ చాలా వాటికి 10 above 20 ఇలా ఉండడం కూడా చాలా కష్టం. కానీ దీని బుక్ వాల్యూ 52.48 ఉంది. అలాగే డెప్ట్ టు ఈక్విటీ అంత ప్రాబ్లం ఏమి లేదు. ఫేస్ వాల్యూ బాగుంది 10. అలాగే ఇండికేటర్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ట్రెండ్ స్ట్రెంత్ అనేది బాగా చూపిస్తుంది, అప్ ట్రెండ్లో చూపిస్తూ ఉంది. మనీ ఫ్లో ఇండెక్స్లో కూడా మనకు అప్ ట్రెండ్లో చూపిస్తూ ఉంది. పివోట్ లెవెల్ క్రాస్ అయింది, పివోట్ లెవెల్ క్రాస్ అయ్యి రెసిస్టెన్స్ని టచ్ చేసింది, రెసిస్టెన్స్ టచ్ చేసి క్రాస్ చేసింది. అలాగే RSI కూడా అబౌవ్ లెవెల్కి వెళ్ళింది, పివోట్ లెవెల్ క్రాస్ చేసింది. అలాగే రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అయింది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఇక్కడ మనకు క్రాస్ అయినట్టుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ MACD కూడా అబౌవ్ లెవెల్ చూపిస్తూ ఉంది. కాబట్టి మనకు ఈ స్టాక్స్ అయితే మనము టుమారో ఇది అప్ ట్రెండ్లో వెళ్ళేటప్పుడు స్టాక్గా మనం పరిగణించవచ్చు. ఇంట్రాడేకి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే డెలివరీ స్టాక్స్లో ఈ స్టాక్ మంచి స్టాక్ అని చెప్పవచ్చు. డెలివరీ స్టాక్స్లో మనం తీసుకున్నట్టయితే కొంచెం ఓపిక పట్టినట్టయితే 2-3 వీక్స్ మనం ఓపిక పట్టినట్టయితే ఇది అప్ ట్రెండ్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది నియరెస్ట్ 52 వీక్ హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. 115 రూపీస్ వెళ్తూ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళొచ్చు. కాబట్టి మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. మీరు ఎంతైతే అనుకుంటారో అంత పెట్టినట్టయితే ఇది మంచి ప్రాఫిట్స్, మంచి రిటర్న్స్ ఇచ్చేటటువంటి స్టాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. కనుక నా ఛానల్ నేమ్ వచ్చేసి మై రీసెర్చ్ స్టాక్. ఇది కొత్తగా పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాను. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ విజయ్ కుమార్. థ్యాంక్ యూ, బై బై.